కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెడతామంటున్నారు మంత్రులు. ఈ నెల 29న మేడిగడ్డ పరిశీలనకు వెళ్తున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ఇక సీఎం రేవంత్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం హోదాలో ఫస్ట్ టైం ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు రేవంత్. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీని కలుస్తారు. సీఎం హోదాలో తొలిసారిగా ప్రధాని మోదీని కలవనున్నారు రేవంత్. సాయంత్రం 4 గంటలకు ప్రధాని అపాయింట్మెంట్ పీఎంఓ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్. ప్రధానితో భేటీ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తారని సమాచారం. మిగిలిన కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్సీల ఖాళీలు, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చిస్తారని సమాచారం. ఈ నెల 28న నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా పాల్గొననున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 29న మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మేడిగడ్డను పరిశీలిస్తారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడే ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులపై లాభ నష్టాల్ని వివరించనున్నారు. మేడిగడ్డ పర్యటనకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లు ఈ పర్యటనలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రుల టూర్ కి సంబంధించి ఇరిగేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం నిర్వాకంతో సివిల్ సప్లై కార్పొరేషన్ 56,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ప్రతి ఏటా సివిల్ సప్లై కార్పొరేషన్ పై 3,000 కోట్ల వడ్డీ భారం పడుతోందన్నారు ఉత్తమ్. రేషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్ కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇది చాలా వ్యయంతో ప్రభుత్వాలు 39 రూపాయల కిలో బియ్యం ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ కొని కస్టమ్ మిల్లింగ్ చేసి ఇస్తున్నప్పుడు ఆ బియ్యం మొత్తం కలెక్ట్ చేసుకుని ఇది ఒక మాఫియా టైప్, ఇది రైస్ మాఫియా టైప్, ఇది ఈ ప్రభుత్వం సహించబోదు. ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంస్థ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్ డిపోలను పరిశీలించారు పొన్నం. అవసరం ఉన్న చోట డిపోలను నిర్మిస్తామని, పాత వాటిని తొలగించామని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఇక ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఓటమిని జీర్ణించుకోలేక శ్వేతపత్రం పేరుతో తప్పుల లెక్కలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీకి ఏదైతే మహిళలు ఎక్కుతున్నటువంటి నష్టం జరుగుతూ ఉందో దాన్ని ప్రభుత్వంగా మేము భరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సుల సౌకర్యం అవసరం ఉంది. అవసరమైనటువంటి బస్సులు కొత్తవి దాదాపు 2,000 పైగా బస్సులు రాబోతా ఉన్నాయన్నటువంటి మాట ఈ సందర్భంగా మనకి చేస్తా ఉన్నాం. మా 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల 28 నుంచి 6వ తారీఖు వరకు మీ గ్రామాల్లో అధికారులు వస్తూ ఉన్నారు. ఆ అప్లికేషన్లో ఫార్మేట్లు ఉంటుంది, అవన్నీ కూడా మీరు నింపియమని యావత్ తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి ఉండదన్నారు మంత్రి దామోదర రాజు నరసింహ. గత సర్కార్లో చాలా తప్పులు జరిగాయని, అధికారుల సాయంతో వాటిని సరిదిద్దుతామని అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజా పాలనపై రివ్యూ చేశారు. సహనంతో అధికారులు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగము అధికారులను కూడా గౌరవించడము, వాళ్లకు ఏ బాధ్యత చెప్పినా ఒక క్లారిటీ ఇవ్వడము. అందులో భాగమే ఈ 6 గ్యారెంటీలు 28వ తేదీన మొదలవుతుంది. 6వ తేదీ వరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జిల్లా స్థాయి శాంతి భద్రతకు సంబంధించిన ఎస్పీ గారు, డివిజన్ స్థాయి, కాన్స్టిట్యూన్సీ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, క్లస్టర్స్ ఆశ ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. మేడారంలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు సీతక్క.